హలో ఫ్రెండ్స్, బాగున్నారండి? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈ వీడియో కొంచెం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నాటుకోడి. ఈరోజు సండే కదా, అందుకు నాటుకోడి చేస్తున్నాం అన్నమాట. మీదేంటి ఈరోజు స్పెషల్? స్టార్టింగ్ నాటుకోడిని తీసుకొని దానికి మసాలా పట్టించాలన్నమాట. ఏంటి? ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, మీ దగ్గర అల్లం తెల్లుల్లి పేస్ట్ ఉన్న అల్లం తెల్లుల్లి పేస్టు, ఇంకా ఆయిల్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్లో వండాలనుకుంటే కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత జీరా వేసుకుంటాము. జీరా వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకోవైపు మిక్సీలోనే మసాలాకి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటి? అల్లము, తెల్లుల్లి, మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, మిరియాలు, లవంగాలు, ఇలాచి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ ఫ్రై అయిన దాంట్లోనే ఆ పేస్ట్ని వేసుకుంటాం. ఆ పేస్ట్ని వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం దీంట్లోన మసాలా పట్టిన దానిలో ఉప్పు కారం వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా చూసుకొని ఇందులో కూడా ఉప్పు కారం మాత్రమే వేస్తాం, మిగతా ఇంకేం అవసరం లేదు. ఉప్పు కారం వేసుకుంటాము. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తాం. మూత పెట్టేసి బాగా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ అయిన తర్వాత కలిపిన కొద్దిసేపు ఉంచాం కదా, ఒక ½ అన్ అవర్ లాగా. ఆ కలిపిన చికెన్ ఏమొచ్చి అందులో వేసుకొని మూత పెట్టేస్తాం. మూత పెట్టి కొంచెం సేపు వాటర్ లిక్విడ్ లాగా వచ్చిన తర్వాత అందులో కొంచెం మసాలా పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం లేత చికెన్ అయితే ఓకే, లేత చికెన్ కానట్టయితే కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ ఇచ్చుకోవడమే. రెడీ అయిపోయిందండి. ఈరోజు నాటుకోడి చికెన్ చాలా లేతగా ఉంది, చాలా బాగుంది, టేస్టీగా ఉంది, ఎమ్మీగా ఉంది అన్నమాట. మీరు ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేశారనుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.